ఐపీఎల్ 2025 58వ మ్యాచ్లో పీబీకేఎస్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు ధర్మశాల వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఈ టూ టీమ్స్ ప్లే ఆఫ్ రేస్లో చాలా బలంగా ఉన్న టీమ్స్. ఎస్పెషల్లీ పీబీకేఎస్ టీమ్ ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళకి 17 పాయింట్లు వస్తాయి. దీంతో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బెర్త్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. వేరే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి చూసుకుంటే ఈ మ్యాచ్ ఒక డోర్ డే కైండ్ ఆఫ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీమ్ ఓడిస్తే వాళ్ళకి 15 పాయింట్లు వస్తాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళు పీబీకేఎస్ టీమ్ని ముందుకు వెళ్ళకుండా ఆపుతారు. అంటే పంజాబ్ వాళ్ళకి 17 పాయింట్స్ వచ్చేటప్పుడు డీసీ టీం కొంతవరకు రిస్క్లోకి వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్లో ఖచ్చితంగా గెలవాలని ప్రెషర్ ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం టాప్ 2కి వెళ్ళే అవకాశం కూడా పోతుంది. అదే వాళ్ళు ఈ మ్యాచ్లో పంజాబ్ టీంని ఓడిస్తే వాళ్ళు వెనక్కి నెట్టినట్టు అవుతుంది. అలాగే నెక్స్ట్ మ్యాచ్లో గుజరాత్ టీం ఓడిపోయినా లాస్ట్ మ్యాచ్లో ముంబై టీంని గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ముంబై టీం మీద గెలిస్తే వాళ్ళు 16 పాయింట్ల దగ్గర ఆగిపోతారు. దీంతో ఢిల్లీ టీం ఈ మ్యాచ్లో గెలిచి 15 పాయింట్లతో ఉంటే లాస్ట్ మ్యాచ్లో గెలిచి ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఎలాంటి నెట్ రన్నర్తో సంబంధం ఉండదు. అది కూడా ఇప్పుడు వాళ్ళు గుజరాత్ టైటన్స్ మీద ఓడిపోయినా సరే ఇది పాసిబుల్ అవుతుంది. అలాగే ఢిల్లీ టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలిచేస్తే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్లో విక్టరీ అయితే పీబీకేఎస్ టీం కంటే డీసీ టీంకి ఎక్కువ ఇంపార్టెంట్. అయితే పీబీకేఎస్ టీం మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళడంతో పాటు టాప్ 2లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. మెయిన్లీ ప్రజెంట్ పీబీకేఎస్ టీం యొక్క ఫామ్ బాగుంది కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచేందుకు ట్రై చేయాలి. సో ఈ మ్యాచ్లో అయితే హోమ్ టీం అయిన పీబీకేఎస్ టీం వరుసగా మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. వేరే డీసీ టీం చూసుకుంటే వాళ్ళైతే అంత మంచి ఫామ్లో లేరు. ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు ఈ మ్యాచ్లోకి. అయితే రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం చాలా నెక్ టు నెక్ ఉన్నాయి. మొత్తం 33 మ్యాచ్లు జరిగితే 17 మ్యాచ్లో పీబీకేఎస్ వాళ్ళు గెలిచారు. వేరే ఢిల్లీ టీం 16 మ్యాచ్లో గెలిచారు. అయితే రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 7 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం ఢిల్లీ టీం అప్పర్ హ్యాండ్. వాళ్ళు మొత్తం 5 మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ టీం కేవలం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. సో రీసెంట్గా అయితే ఢిల్లీ టీం పీబీకేఎస్ టీంని కాస్త డామినేట్ చేస్తున్నారు. బట్ ముందు చెప్పుకుంటే ప్రజెంట్ ఈ రెండు జట్ల ఫామ్ ఆపోజిట్గా ఉంది. కానీ డీసీ టీం మాత్రం సీజన్ గట్టిగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్లో ఓడిపోవడం స్టార్ట్ చేశారు. సో దీంతో మ్యాచ్లోకి మోస్ట్లీ పంజాబ్ కింగ్స్ వల్లే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ధర్మశాల గ్రౌండ్ గురించి కొంతవరకు డౌట్స్ ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్ జరుగుతలేదని చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బట్ బీసీసీ అయితే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మ్యాచ్ స్కెడ్యూల్ ఎలాంటి మార్పు లేదు. ఈరోజు ధర్మశాల వేదిక యాజ్ యూజువల్గా జరగబోతుంది. బట్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం రీస్కెడ్యూల్ చేయొచ్చు. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పంజాబ్లోని ఎయిర్పోర్ట్స్ అన్ని మూసేశారు. దీంతో టీమ్స్ ట్రావెల్ చేయడానికి కుదరదు కాబట్టి పీబీకేఎస్ మరి ఎంఐ మ్యాచ్ను ముంబైకి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ యొక్క వెన్ని విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 టీమ్స్ ధర్మశాలకు చేరుకున్నాయి. ఎనిమిది గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చేసుకుంటే ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో చూసాం భారీ స్కోర్లు వచ్చాయి. సో ధర్మశాల వికెట్ అయితే క్లియర్లో ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లా కనిపిస్తుంది. మెయిన్లీ గత కొన్ని మ్యాచ్లు ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ చాలా పెద్ద స్కోర్స్ కొట్టారు. ఇన్ఫాక్ట్ గత ఏడాది ఆర్సీబీ టీం 241 కడితే గత మ్యాచ్లో పీబీకేఎస్ టీం 236 కొట్టారు. సో దీంతో మరోసారి అయితే మ్యాచ్ కోసం మనం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పేసర్స్కి ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. మరి ముఖ్యంగా మ్యాచ్ సెకండ్ హాఫ్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేసినప్పుడు స్వింగ్ అయితే దొరుకుతుంది. సో పిచ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించి సెకండ్ హాఫ్లో కాస్త పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది డెఫినెట్లీ ఒక హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 14 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 14 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 9 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 188 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బయట ఒక హై స్కోరింగ్ వెన్యూ అని తెలుస్తుంది. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో గత 3 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. సో దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఒక ఐడియల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఢిల్లీ టీం గత మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసి చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీంతో వాళ్ళు చేసింగ్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ పీబీకేఎస్ టీం మాత్రం టాస్ కలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ కొంతవరకు రెయిన్ థ్రెట్ కనిపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్ జరిగే ముందు చూసుకుంటే 70% వరకు రెయిన్ పడే అవకాశాలు ఉన్నాయంట. దీంతో రెయిన్ దృష్టిలో పెట్టుకుని చేసి చేయడం చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఆ డిఎల్ఎస్ పార్ స్కోర్ అనేది బాగా తెలుస్తుంది. సో దీంతో మేబీ వెదర్ని దృష్టిలో పెట్టుకుని రెండు టీంలు కూడా టాస్ కలిస్తే ముందుగా ఫీలింగ్ తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్లో రెండు జట్ల రికార్డ్ చూసుకుంటే పీబీకేఎస్ టీం అయితే తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచారు. మెల్లి గత 2 ఏళ్లలో జరిగిన మ్యాచ్లో గెలవలేదని చెప్పుకున్నాం. కానీ స్ట్రీక్ నైన్ చేస్తే ఏడాది జరిగిన మ్యాచ్లో గెలిచారు. బట్ ఎనిమిది ఢిల్లీ క్యాపిటల్స్తో చూసుకుంటే మాత్రం నెక్ టు నెక్ రికార్డు ఉంది. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 4 మ్యాచ్లు జరిగితే 2 వాళ్ళు గెలిచారు, 2 వీళ్ళు గెలిచారు అని మనం స్టార్టింగ్లో చూసాం. హెడ్ స్టాట్స్ కూడా చాలా వరకు నెక్ టు నెక్ ఉన్నాయి. పైగా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో భాగంగా ఇది చాలా కీలకమైన మ్యాచ్. దీంతో మనమైతే ఈరోజు రెండు జట్ల మధ్య ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. ఎస్పెషల్ వాళ్ళకి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ అదరగొట్టేస్తుంది. ప్రియాంచార్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ ముగ్గురు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అండ్ జాస్ ఇంగ్లీష్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే శశాంక్ సింగ్ మరియు నెహల్ వాదర్ కూడా పర్వాలేదు, కాస్త కూస్త రన్స్ కొడుతున్నారు. సో పీబీకేఎస్ టీంకి అయితే వాళ్ళ ఇండియన్ బ్యాటింగ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. మళ్ళీ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ వచ్చే వాళ్ళ మ్యాచ్లో అయితే ఈజీగా గెలుస్తున్నారు. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఎక్కువగా మార్క్ హెన్సన్ మరియు హర్షదీప్ సింగ్ ఇద్దరి మీద డిపెండ్ అవుతున్నారు. మిగతా బౌలర్స్ అడప రాణిస్తున్నారు. మళ్ళీ జూనియర్ చహల్ బౌలింగ్లో కన్సిస్టెన్సీ లేదు. బట్ ఎనిమిది పీబీకేఎస్ టీం అయితే ఎక్కువ బ్యాటింగ్ స్ట్రెంత్తో వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్ చాలా వరకు లిమిట్గా ఉంటున్నాయి. సో దీంతో వాళ్ళు మేబీ మ్యాచ్ కోసం ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్తో వెళ్తే బెటర్ అనుకుంటున్నా. అంటే మార్కస్ స్టాయినిస్ని పక్కన పెట్టి జేవియర్ బ్రాత్వేట్ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా.
లేదు మార్కస్ స్టోయినిస్ని 6th బౌలర్గా యూజ్ చేసుకుంటామంటే పర్వాలేదు, వాళ్ళైతే మేనేజ్ చేయొచ్చు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం అయితే పీబీకేఎస్ టీం తమ ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ టీంతో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా అదే టీంతో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే వీళ్ళైతే క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవాలి. పీబీకేఎస్ టీం టాప్ ఆర్డర్ అతరగొడుతుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ మాత్రం ఫెయిల్ అవుతుంది. వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో తమ ఓపెనింగ్ కాంబినేషన్ మ్యాచ్ తప్పు చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం మిస్టేక్ చేయకూడదు. ఫాఫ్ మరి అభిషేక్ పటేల్ని ఓపెనర్స్గా పంపాలి. అందరిని 1 డౌన్లో కరుణ్ని ఆడించాలి. సో ఇప్పటివరకు ముగ్గురు అయితే డీసీ టీంకి కలిసికట్టుగా రాణించలేదు. దీనివల్ల వాళ్ళ టీం మిడిల్ ఆర్డర్ మీద భారం పడుతుంది. అండ్ కేఎల్ రాహుల్ చూసుకుని సెకండ్ హాఫ్లో ఎక్కువ రన్స్ కొట్టలేకపోతున్నాడు. సో డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే వాళ్ళకి అక్షర్ పటేల్ మరి స్టబ్స్ లాంటి బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే యశ్వంత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ యువరాజ్ నిగమ్ కూడా కొంతవరకు మంచి నిక్లో ఉన్నాడు. బట్ టాప్ 4 బ్యాట్స్మెన్ అంటే పెద్ద ఇన్నింగ్స్లు రావట్లేదు. దీంతో ఈ మ్యాచ్లో డీసీ టీం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఢిల్లీ టీం బౌలింగ్ కూడా ఆట అనుకూలంగానే కనిపిస్తుంది. వాళ్ళు స్పిన్నర్స్ మాత్రమే కొంతవరకు కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. బట్ పేసర్స్ నుంచి మాత్రం మరింత ఎక్కువ ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నాం. బట్ ఇన్ని వాళ్ళు టీ నటరాజన్ లాంటి బౌలర్ని తీసుకురావడం ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అలాగే స్టార్క్ చూసుకున్న తనదైన రోజున వంటి చేత మ్యాచ్లో గెలిపించగలడు. సో మోస్ట్లీ ఢిల్లీ టీం కనిపిస్తున్న బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ వాళ్ళ టాప్ ఆర్డర్ సరిగ్గా రాణించట్లేదు. అదర్వైజ్ ఆ టీం ఒక మంచి కలెక్టివ్ ఎఫర్ట్ ఇస్తే ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ప్లేయింగ్లో మార్పుల విషయానికి వస్తే అలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ టీం లాస్ట్ మ్యాచ్లో ఫుల్గా ఆడలేదు. అండ్ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుని ఎలాంటి మార్పులు చేసేందుకు ఛాన్స్ లేదు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా చమీరా లేదా ముఖేష్ కుమార్ ఇద్దరిలో ఒక నాటించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మరింత ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమీ లేవు. ప్రీవియస్గా ఎక్కువసార్లు తలపడ్డ సందర్భాలు ఏమీ లేవు. బట్ పవర్ ప్లేలో ప్రభు-సిమ్రాన్ సింగ్ మరి అక్షర్ పటేల్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా అక్షర్ పటేల్ అతన్ని డామినేట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ అయితే కొత్త బాల్ తీసుకుని బౌలింగ్ చేయాలి పవర్ ప్లేలో. అలాగే శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ కూడా కొంతవరకు మంచి రికార్డు కనిపిస్తుంది. అతనికి 2 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే ఒకసారి అవుట్ చేశాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే ఫాఫ్ వర్సెస్ హర్షదీప్ సింగ్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ ఆ ఫస్ట్ 3 ఓవర్స్లో చాలా వికెట్స్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో మొత్తం 7 వికెట్లు తీసారంట ఫస్ట్ 3 ఓవర్స్లో. సో దీంతో ఢిల్లీ ఓపెనర్స్ హర్షదీప్ సింగ్ ఎలా కౌంటర్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే మనమైతే రాహుల్ మరి మార్కెన్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మిగిలిన ఇప్పటివరకు వీళ్ళిద్దరు ఒక్కసారి కూడా తలపడలేదు. అలాగే చాలా అగెనిస్ట్గా చూసుకుంటే స్టబ్స్ మరి కేఎల్ రాహుల్ ఇద్దరికి కూడా చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మ్యాచ్లో చాలా ఎలా బౌలింగ్ చేస్తాడనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. బట్ ఎనివే అండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి ఎక్కువగా గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళ బ్యాటింగ్ డీసీ బ్యాటింగ్ కంటే కన్సిస్టెంట్గా రాణిస్తుంది. అయితే డీసీ టాప్ ఆర్డర్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచి తమ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంటారనేది.